నమస్తే వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ నేను మీ రాజేష్. సో తాజాగా అసెంబ్లీకి కేసీఆర్ ఎందుకు రావడం లేదనే చర్చ వైపు కొనసాగుతుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగానే దాదాపుగా తీసుకున్నటువంటి జీతభత్యాల 57 లక్షలు అనే అంశాన్ని కూడా ఇవాళ రికార్డులతో సహా అంటే ఆ ఫిగర్స్తో సహా బయట పెట్టినటువంటి నేపథ్యంలో మరొకసారి ఫామ్ హౌస్కి వెళ్ళిపోవడం కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో ఆయన అసెంబ్లీకి రాకపోవడం ఇదొక అంశం అయితే ఎందుకు రావడం లేదనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాలు విస్తృతంగా జరుగుతోంది. నిజంగానే రాజకీయ సన్యాసం ఏమైనా తీసుకున్నారా అనే ఒక చర్చ కూడా ఒక ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు చాలా మంది నిపుణులు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ తాజాగా పాదయాత్ర చేయబోతున్నట్టుగా ప్రకటించారు వచ్చే సంవత్సరం నుంచి. ఇట్లాంటి సందర్భాల్లో ఆయన సీఎం అయ్యే కోసమే పాదయాత్ర మొదలు పెడుతున్నారనే చర్చ ఒకవైపు అయితే, ఇక కేసీఆర్ పర్మనెంట్ గా ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారా, అందుకనే కేటీఆర్ ఇవాళ సీఎం కోసం పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. ఇదే అంశాలు కొంత రాజకీయ వర్గాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఏం జరుగుతోంది బీఆర్ఎస్ లో, నిజంగానే కేసీఆర్ రాజకీయ సన్యాసమైనా మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ నిపుణులు విశ్లేషకులుగా ఉన్నటువంటి జకీర్ గారు మనతో పాటు చేయడం మాట్లాడదాం. సార్ నమస్తే. ఏంటి సార్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తుంటే నిజంగానే కేసీఆర్ కు రాజకీయ సన్యాసం దిశగా ఏమైనా అడుగులు పడుతున్నాయా? ఇప్పుడు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సంబంధించి అంటే కేసీఆర్ మనస్తత్వం అయితే అట్లాంటిది కాదు జనరల్గా అయితే. బట్ ఇప్పుడు కేటీఆర్ను ఎలివేట్ చేయాలి అని అంటే ఒక స్పేస్ విడిచిపెట్టాలనేది మన కేసీఆర్ వ్యూహంగా కూడా మనకు అనిపిస్తుంది. అంటే ఒకవైపు కేటీఆర్ తాజాగా నేను పాదయాత్ర చేయబోతున్నాను నెక్స్ట్ ఇయర్ 2026లో. సో పాదయాత్ర ద్వారా ప్రజల్ని కలిసి వాళ్ళను చైతన్యపరిచి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రచారం చేసి మొత్తంగా బీఆర్ఎస్ వైపుకు ప్రజల్ని ఆకర్షించే విధమైన ఏర్పాట్లు ఏవో సంథింగ్ వాట్ ఎవర్ అనే యాక్షన్ ప్లాన్ ఏదో చేసుకున్నాడు. ఎవరు కేటీఆర్ చేసుకుంటున్నాడు. అయితే కేసీఆర్ ఇక్కడ సన్యాసం తీసుకునే అవకాశం లేదని నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, మనం ఎన్ని మాట్లాడుకున్నా సరే కేసీఆర్కు సంబంధించిన మైనస్ పాయింట్లు ఎన్ని ఉన్నా కూడా కేసీఆర్కు ఉన్న ఇమేజ్ వాట్ ఎవర్ ద పొలిటికల్ మైలేజ్ లేదా ఒక బ్రాండ్ అనేది కేసీఆర్కే ఉంది. ఆ పార్టీలో ఇంకెవరికి లేదు, రాదు. కేటీఆర్కు బ్రాండ్ లేదండి, కేటీఆర్ బ్రాండ్ లేదు, అండ్ హరీష్ రావుకు బ్రాండ్ లేదు. ఓకే, సో నేను ఏమంటున్నానంటే కేసీఆర్ సన్యాసం తీసుకునే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం సన్యాసం తీసుకునే అవకాశాలు ఉన్నాయేమోనన్న అనుమానాలు కలిగే విధంగా మాత్రం ఆయన వ్యవహార శైలి కనిపిస్తుంది. ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయండి, బడ్జెట్ సెషన్స్ అంటే చాలా ఇంపార్టెంట్. సో బడ్జెట్లో అంటే గతంలో కేసీఆర్ 9.5 ఏళ్ల హయాంలో ఏ రంగానికి అలొకేషన్స్ ఎట్లా చేశారు, అలొకేషన్ చేసిన వాటికి ఎట్లా రిలీజ్ చేశారు ఫండ్స్, ఏ రకమైన అభివృద్ధి ఏ రంగాల్లో జరిగింది, వెల్ఫేర్ స్కీమ్స్ ఎట్లా అమలు చేశాము, ఇవన్నీ కూడా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి అదే కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే కోరుతున్నది, అదే అప్పీల్ చేస్తుంది, అదే మీ అనుభవాన్ని మాకు ఇవ్వండి అని చెప్తుంది అదే. మరి కేసీఆర్ నిజంగా కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, 45 ఇండస్ట్రీ మనిషిగా, ఆయన 45 years ఇండస్ట్రీ, ఆయన వచ్చి నిజంగానే మాట్లాడాల్సి ఉండేది. అంటే సభలో ఒక ముఖ్యమంత్రి ఉంటాడు కదా, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మిగతా రాజకీయ పార్టీలు ఉంటాయి. అది కాకుండా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఇవాళ టీవీ ఛానల్స్లో లక్షలాది మంది చూసే అవకాశం ఉంటుంది. మరి దాన్ని కూడా కొట్టిపారడానికి లేదు. కేసీఆర్ నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనేది వేరే చర్చ. బట్ కేసీఆర్ ఏంటంటే కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు ముఖ్యంగా రేవంత్ రెడ్డితో సహా మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళని బుల్డోజ్ చేసి అప్పర్ హ్యాండ్ కావడానికి సంబంధించిన టాక్టిక్స్ కేసీఆర్ దగ్గర ఉన్నాయి. కేటీఆర్ దగ్గర, హరీష్ దగ్గర అటువంటివి లేవు నాకు తెలిసి. సరే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వాళ్ళు ఎంత మాట్లాడినా జూనియర్సే వాళ్ళు. సో కేసీఆర్ మాట్లాడితే అటెన్షన్ వేరు ఉంటుంది, కేసీఆర్ మాట్లాడితే దానికి సంబంధించిన రిపర్కషన్స్ వేరే ఉంటాయి, ప్రజలకు కనెక్ట్ అయ్యే విషయాలు కూడా కొన్ని ఉంటాయి. అయితే ఇక్కడ కేసీఆర్ మరి ఎందుకు హాజరు కావడం లేదు అనే దానికి సంబంధించి మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర ఎవరి దగ్గర జవాబు లేదు. కేసీఆర్ స్వయంగా చెప్పాలి, బడ్జెట్ సమావేశాలు హాజరవుతారని చెప్పినట్టుగా స్వయంగా కేటీఆర్ చెప్పాడు. కానీ కేసీఆర్ ఒక్కరోజు గవర్నర్ ప్రసంగం రోజు మినహా మళ్ళీ రాలేదు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు హాట్గా జరుగుతున్నప్పుడు కేసీఆర్ కూడా హాజరై తన అభిప్రాయాన్ని తెలియజేసి లేదా తనకున్న అనుభవాలు షేర్ చేసుకొని ఈ రకంగా చేయండి, ఈ రకంగా చేయండి అని చెప్పడం అనేది నిజంగా కూడా అది నిర్మాణాత్మకంగా బాగుంటుంది. కానీ ఆయన అస్త్ర సన్యాసం చేసినట్టుగా అయితే కనిపిస్తుంది. కానీ మొన్నటి వరకు నేనేమో కాంగ్రెస్ పార్టీకి ఎంట్రీ ఇస్తే దెబ్బ తగులుతుంది, నా తడాకా మామూలుగా ఉంటుంది, దెబ్బ మామూలుగా ఉంటుంది అని చెప్పిన కేసీఆర్ అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత ఒకరోజు మాత్రమే పరిమితమై ఇంకా రాకపోవడం ఎట్లా చూడాలి సార్? కాదండి, ఇప్పుడు కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదని కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సన్యాసం తీసుకుంటాడా లేదా అనే దానికి సంబంధించి నేను ఒక విషయం చెప్పాను. ఆయన
స్టైల్ ఆఫ్ ఫంక్షన్ కానీ ఆయన మనస్తత్వం కానీ నిజానికి సన్యాసం తీసుకునే రకం కాదు. కానీ ఆయన స్టైల్ డిఫరెంట్గా కనిపిస్తుంది. మళ్ళీ ఫామ్ హౌస్కు పరిమితంగా ఉంటే అదే. రెండోది మీరు చెప్పిన పాయింట్, నేను కొడితే మామూలుగా ఉండదు దెబ్బ అన్నాడు. మరి ఆ చెప్పిన కొద్ది రోజులకే వచ్చిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి 10 ఏళ్ళ అధికారం ఉన్న పార్టీ ఎందుకు అభ్యర్థులు పెట్టలేదన్న ప్రశ్నకు ఇప్పటిదాకా బీఆర్ఎస్ నుంచి జవాబు లేదు. మరి దానికి ఎవరు జవాబు చెప్పాలి? కేసీఆర్ జవాబు చెప్పాలి. మేము ఫలానా కారణంగా మేము పోటీ చేయలేదు. 10 ఏళ్ళు అధికారులు ఉన్నారు, 14 ఏళ్ల పాటు ఉద్యమం నడిపారు. మీకు అంటే కేసీఆర్ చెప్పినా కేటీఆర్ చెప్పినా ఏం చెప్తుంటారంటే జనరల్గా లక్షలాది మందిని మేము తయారు చేశాము, అంటే మాది పెద్ద ఫ్యాక్టరీ అని చెప్తుంటారు. మరి మీ ఫ్యాక్టరీలో తయారైన ఉత్పత్తులన్నీ అంటే ఏవి ఎక్కడున్నాయి? శ్రేణులు, పార్టీ శ్రేణులు, సైన్యాలు ఎక్కడున్నాయి? మరి అసెంబ్లీకి రాకపోతే ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి కూడా ఇప్పుడు దాకా. ఆయన ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు పెట్టకూడదు ఏంటనేది కేసీఆర్ దాన్ని బట్టి ఉంటుందండి. కేసీఆర్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. ఆయన తలుచుకున్నప్పుడే పెడతాడు, ఆయన తలుచుకోకపోతే అసలు పెట్టాడు. ఆయన ప్రజలను కలవాలనుకుంటే కలిసేవాడు, కలవద్దు అనుకుంటే నెలల తరబడి కలిసేవాడు కాదు. అది మనకు తెలుసు. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ పొలిటీషియన్ ఆయన కేసీఆర్. మిగతా వాళ్ళలా కాదు. మిగతా వాళ్ళలాగా మనం ఆయన గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అదొక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో ఆయన మొదటి నుంచి కూడా వస్తున్నాడు. లక్కీగా తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయింది కనుక, రాష్ట్రం వచ్చింది కాబట్టి ఆయన స్ట్రాటజీస్ అన్నీ కూడా సక్సెస్ అయ్యాయని మనం అనుకున్నాం. కానీ ఆయన స్ట్రాటజీస్ మొత్తం కుప్పకూలిపోయడానికి మన రేవంత్ రెడ్డి అధికారం రావడమే ఒక ఎగ్జాంపుల్. కనుక ఎప్పుడు కూడా ఒకే రకమైన ఫార్ములా ఎప్పుడు పనికిరాదు. ఆ ఫార్ములాలు మారుస్తుండాలి, అంటే వ్యూహాలను మారుస్తుండాలి. ఈ వ్యూహాలను మార్చే విషయంలో కూడా కేసీఆర్ మరి తక్కువ తినలేదు. కానీ ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీ సెషన్స్కు గైర్హాజరు కావడం, ముఖ్యంగా బడ్జెట్ సెషన్స్కు గైర్హాజరు కావడం అనేది ఈ సన్యాసానికి సంబంధించిన దాని చుట్టూ తిరిగే అనుమానాలు ఉన్నాయి. చాలామంది అనుకునేది ఏంటంటే ఇక ఆయన అసలు రాజకీయాలకు రాకపోవచ్చు. అంటే రేపు ఏప్రిల్ 27న వరంగల్లో భారీ బహిరంగ సభ ఒకటి ఉంది. బహుశా ఆ సభకు హాజరై ఆయన ఉపదేశం అనండి, ప్రవచనాలు అనండి, లేకపోతే ఆయన సందేశం అనండి, లేకుంటే ఆయన ప్రజల్ని ఏ రకంగా ఒక కిక్కునిస్తాడు, ఏం మాట్లాడతాడు అనే దాని పట్ల సహజంగా ఉత్కంఠ ఉంది. మరి ఆ రోజు హాజరైన తర్వాత మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాడేమో అని కూడా అనేవాళ్ళు ఉన్నారు. వరంగల్లో ఆ మీటింగ్ తర్వాత, ఏప్రిల్ 27 మీటింగ్ తర్వాత మళ్ళీ ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాడు. సో ఫామ్ హౌస్ నుంచి పాలిటిక్స్ చేయడం అనేది సరైనది కాదని దేశమంతా లోకమంతా కూడా కూస్తున్నా, ఆయన పార్టీ నుంచి విమర్శలు వస్తున్నా కేసీఆర్ అవన్నీ లెక్క పెట్టే పరిస్థితి లేడు. ఆయన నేను అనుకుంటున్నా ఉండాలని, నేను పోయి ఉంటా అంతే అనే దాంట్లో ఉన్నాడు ఆయన. ఎందుకంటే ప్రజల పట్ల కోపంగా ఉన్నాడు ఆయన. ప్రజలు నన్ను ఓడించారు కనుక, నేను అప్పుడే చెప్పాను కదా, ఎన్నికల్లో చెప్పాను, మీరు నన్ను ఓడిస్తే నాకు ఒరిగేది ఏం లేదు, నేను పోయి ఫామ్ హౌస్లో పడుకుంటానని నేను చెప్పాను కాబట్టి నేను ఉన్నాను అనేది కూడా ఉండే ఆయనకి. అందువల్ల ఈ సన్యాసం సంబంధించి ప్రస్తుతానికైతే అసలు సన్యాసం చేసినట్టు మనకు క్లియర్ కనిపిస్తుంది. మొత్తంగా రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటాడని నేత అనుకోవడం లేదు. కానీ ఆ దిశగా ఆయన వ్యవహార శైలి మాత్రం అనుమానాలు కలిగించే విధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. సో మీరు కూడా వీడియో చూసినటువంటి ప్రతి ఒక్క వ్యూవర్ కూడా నిజంగానే కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకు ఏమైనా అడుగులు పడుతున్నాయా, మరి కేటీఆర్ పాదయాత్ర ఎంతవరకు సక్సెస్ అవుతుంది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.